ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా కూటమిలో ఉన్న పార్టీల్లో కీలక మార్పుల కోసం ఎదురు చూస్తున్నారా ఆ పార్టీలో ఉన్న నేతలు? గతంలో జనసేనకు సంబంధించి రకరకాల ప్రచారాలు అయితే జరిగినాయి. విజయవాడలో ఒక సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేశారని, అలాగే తర్వాత వైజాగ్లో కూడా అక్కడ ప్రతినిధులందరూ తమకు ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పి వాళ్ళు చర్చించుకుంటున్నారు. అది మనోహర్ గారికి తీసుకెళ్లారని, తర్వాత నాగబాబు గారు వెళ్ళినప్పుడు ఆయన ముందు పెట్టే ప్రయత్నం చేస్తే మైక్ కట్ చేసేసారని, ఇలాగ రకరకాలు. అంటే జనసేనలో అయితే అసంతృప్తి గళం అయితే గట్టిగానే ఉంది, తమకి ప్రాధాన్యత దక్కట్లేదు అనేది. ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ ఒక వేదిక పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం కాబోతోంది విశాఖలో. వీళ్ళందరూ ఒకసారి పవన్ కళ్యాణ్ గారితో చర్చిస్తే ఆయన ఎలాంటి దిశానిర్దేశం ఇస్తారు అనేది ఒకటి, అలాగే తర్వాత పెట్టిన సభలో వరుసగా జరిగిన సభలకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారు, భవిష్యత్తు కార్యాచరణ ఏంటో డిసైడ్ చేస్తారు అనేది. అయితే అలాంటిది ఎంతవరకు జరిగింది? అలాగే తర్వాత అదే సమయంలో ఆయన రుషికొండ వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, ఈ ఎపిసోడ్ అంతా చూసాం ఈ వారంలో. వీటన్నిటికీ సంబంధించి పవన్ వేసే అడుగులు, అలాగే జనసేనకి ఇచ్చిన క్లారిటీ, జన సైనికులకి ఇచ్చిన క్లారిటీ అసలు ఏమనిపించింది? ఇందులోనే ఆయన మరొకసారి 15 ఏళ్ళలో మాట మరొకసారి మాట్లాడారు. 15 ఏళ్ళ పాటు ఇలాగే ఉంటుంది అనేది సర్దుకు పొమ్మన్నారా, మరొకసారి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? ఏంటి అసలు ఆయన వ్యూహం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి మనం గట్టిగా విన్నది షణ్ముఖ వ్యూహం, ఇప్పుడు మళ్ళీ తాజాగా వినిపించింది త్రిశంకు వ్యూహం. ఓకే, అది ప్రజల కోసమా, ఇది పార్టీ కోసమా అనుకుంటే, ఈ వ్యూహాలతో అంటే మరొకసారి ఇంకో వ్యూహాన్ని తీసుకొచ్చింది ఒక కన్స్ట్రక్టివ్గా పార్టీని తీసుకెళ్లే ఉద్దేశం ఏమన్నా కనిపించింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మాటల్లో? ఎలా అర్థం చేసుకోవాలి? 2024 ఎన్నికలకు ముందు పొత్తుకి సంబంధించినటువంటి చర్చల్లో ముందైతే దాన్ని ఏమంటారు, గుణవంతమైన సీట్లు అంటే ఎన్ని అంటే ఒక 60 అని ముందు, తర్వాత కొంతమంది 40 అని ఇట్లా మాట్లాడిన తర్వాతన 21 తీసుకునే ముందు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని కార్యకర్తలందరూ గుర్తుపెట్టుకోవాలి. మనకు అసలు ఏముంది, మన దగ్గర ఏముందని, తెలుగుదేశంకి మళ్ళీ బలమైనటువంటి నాయకత్వం ఉందా, తెలుగుదేశంకి మళ్ళీ బలమైనటువంటి బూత్ కమిటీలు ఉన్నాయా, తెలుగుదేశంకి మళ్ళీ బలమైనటువంటిది ఇది ఉందా అది ఉందా అని చెప్పి ఆయనే మాట్లాడేశారు. మొత్తం తెలుగుదేశం దగ్గరే ఉంది, మన దగ్గర ఏమీ లేదని. అదే పాయింట్ని ఎప్పుడైనా సరే వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేసుకున్నప్పుడు అది గుర్తుపెట్టుకుని ఆ వర్డింగ్, ఆ స్పీచ్ని దగ్గర పెట్టుకుని ఎప్పుడు మాట్లాడినప్పుడల్లా, ఎప్పుడు వీళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా అది వెంటే సరిపోతుంది. సింపుల్ అనమాట అక్కడ, అంతే. పవన్ అంటే అప్పుడు మనకి కనీసం 30% ఉంటే మనం బార్గెనింగ్ చేయగలం, లేదు కాబట్టి ఇక అని అన్నారు. ఆ మాట కూడా ఇప్పుడు అది కొంచెం ఇంప్రూవ్ అయ్యిందేమో కదా? ఏమైంది ఇంప్రూవ్? ఇంకా డౌన్ అయ్యింది. బేసిక్గా అయితే పార్టీ ఎదుగుదల ఎప్పుడు సాధ్యం అవుతుంది? కొత్తగా నాయకులను ఎవరినన్నా తయారు చేస్తున్నారా? ఉన్న నాయకులను ఎవరినన్నా బలోపేతం చేస్తున్నారా? ప్రాక్టికల్ సమస్య ఎక్కడ ఉందంటే, పవన్ కళ్యాణ్ ఒక సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసి ఎదిగేలా చేయాలని ఆయన అనుకోవట్లా. ఆయనగా ముఖ్యమంత్రి అవ్వడము అనేటటువంటి కాన్సెప్ట్ కూడా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే తను అవ్వను అన్నటువంటి పాయింట్ డిసైడ్ అయిపోయాడు ఆయన. ఇక ఆల్టర్నేటివ్ కాపులు ముఖ్యమంత్రి ఇట్లాంటివన్నీ అప్పుడు మాట్లాడినాయి. జనాల్ని పోగేయడం కోసం ముందు కులాన్ని రెచ్చగొట్టారు. మన కులానికి మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లాగా, మన పోడు ఒక్కడ కూడా లేడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుకొచ్చారు. పెద్దన్న పాత్ర తర్వాత. ముందైతే మనకు అసలు ఎవడున్నాడు, నేను ముఖ్యమంత్రిని అవుతాను, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా, మీరు అవకాశం ఇస్తే నేను అవుతాను అన్నటువంటిది. ఎప్పుడైతే 21 తీసుకున్న తర్వాత నుంచి ఆయన క్లియర్ కట్గా పిక్చర్ ప్రిపేర్ చేస్తున్నది ఏంటంటే, వాళ్ళ కార్యకర్తలకి ఎప్పుడైతే అసంతృప్తి పెరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళల్లో ఆవేదన వస్తుందో అది కవర్ చేయడంతో పాటుగా దబాయించడం, అంటే గట్టిగా మందలిస్తే కంట్రోల్ చేస్తున్నారు ఆయన. వాళ్ళల్లో ఆశని పురిగొల్పకుండా కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమి అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో ఉన్నాడండి. అతని నియోజకవర్గంలో అతనికే డామినేషన్ ఇచ్చారు కదా, గుడ్, తప్పులేదు, వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి. అక్కడ వీళ్ళకి కనీసం ఆ 22 సీట్లు 21 సీట్ల లెక్క అంటే ఎంత, 15% అంటున్నారు వీళ్ళు. 175 సీట్లు కదా, 175 21 అంటే 17 అంటే 10%, 17.5 అంటే ఇంకొక మరో 2.5 ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఓ 12% ఇచ్చినట్టు వీళ్ళకి, అది లెక్క, అంతే కదా.
ఈ 12% వాళ్ళ నియోజకవర్గంలో ఇస్తున్నారా ప్రయారిటీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు? ఇక జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు అనుకుందాం, పోనీ అతని నియోజకవర్గం వరకు అతనికి వదిలేస్తున్నదా తెలుగుదేశం? అతని నియోజకవర్గంలో ఒక షాడో ఎమ్మెల్యే ఉంటున్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉంటున్నాడు అక్కడ. అంటే తెలుగుదేశం ఇన్ఛార్జి అక్కడ ఎమ్మెల్యే ఓ రకంగా. ఎవరో ఆ సుందరపు విజయ్ కుమార్ లాగా దబాయించగలిగినోడు, బొలిశెట్టి శ్రీనివాస్ లాగా హడావిడి చేయగలిగినోడు, కందులు దుర్గేష్ మంత్రి, నాదెళ్ల మనోహర్ మంత్రి, పవన్ కళ్యాణ్ మంత్రి, వీళ్ళ 5 నియోజకవర్గాల్లో తప్పించి మిగతా ఏ నియోజకవర్గంలోనైనా డామినేషన్ వాళ్ళదే. ఈ 5 నియోజకవర్గాల్లోనైనా సరే వీళ్ళు హడావిడి చేసుకోగలుగుతారు అంతే. పనే వరకు జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. పవన్ కళ్యాణ్ ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు ప్రయోజనం జరుగుతుందా, తెలుగుదేశం కార్యకర్తలకు ప్రయోజనం జరుగుతుందా? నాదెళ్ల మనోహర్ ఉన్న నియోజకవర్గంలో ఎవరికి జరుగుతుంది ప్రయోజనం? అక్కడే స్పష్టమైపోతుంది కదా. పోనీ అక్కడ డామినేషన్ వీళ్ళకి ఇస్తున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యే నియోజకవర్గంలో కంప్లీట్ డామినేషన్ వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి 12% కూడా ఇవ్వట్లా. జనసేన ఏరియాలో కూడా వాళ్ళకి ఇవ్వట్లేదే. సార్ ఒకటి చిన్న డౌట్ సార్, ఇక్కడ జనరల్గా డామినేషన్ అనే పదం వచ్చింది కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడు మీరన్నట్టు నియోజకవర్గాల్లో డామినేషన్ అనేది వీళ్ళు చెయ్యాలా అనుభవంతో వస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పిఠాపురం నియోజకవర్గంలో మీరన్నట్టు జనసేనకు కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ తరపున అక్కడ వర్మ గారు ఉన్నారు. ఏదైనా సమస్య వస్తే వర్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, అర్జీలు పెట్టుకుంటున్నారు, అధిష్టానంతో మాట్లాడుతున్నారు, ఆ సమస్యను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రయత్నం జనసేన నాయకులు, జనసేన ఇన్ఛార్జ్ చేస్తే అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? అలాంటి సందర్భంలో ఇక్కడ డామినేషన్ అనేది మనకి ఎంతవరకు కొలమానం? జనసేన ఎమ్మెల్యే వెళ్తే పని చేస్తాడా కలెక్టర్? అది కదా డామినేషన్ అనేది. అక్కడ ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా సార్. అవును, ఎమ్మెల్యేనే. పని చేస్తున్నారా? బీజేపీ ఎమ్మెల్యే వెళ్తే పని జరుగుతుందా? చూద్దామండి, కనుక్కుందామండి, వాళ్ళతో మాట్లాడదామండి, ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడదామండి. ఎవరుంటారు ఇన్ఛార్జి మంత్రి? మళ్ళీ తెలుగుదేశం మంత్రి ఉంటారు. మీకు మహారాష్ట్రలో జరుగుతున్నదండి, కూటమి ప్రభుత్వమే కదా. అక్కడ ఏమన్నా డామినేషన్ ఉంటుందా? లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రేంజ్లో ఉంది పార్లమెంట్ సభ్యులకి. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు కదా. బీజేపీ ఎంపీలు ఉన్నటువంటి చోట్ల ఏమైనా డామినేట్ చేస్తున్నారా తెలుగుదేశాన్ని? వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. బట్ తెలుగుదేశం ఎంపీ ఉన్న చోట భారతీయ జనతా పార్టీ వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారా? సింపుల్ లాజిక్ కదా ఇక్కడ. ఇప్పుడు కూటమి అంటే ఎలా ఉండాలి? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అతనే డామినేట్ చేసుకోమండి అతని నియోజకవర్గంలో. జనసేన ఇన్ఛార్జిని గాకేసి, అయ్యా మనకి ఇట్లాగా ఒక 10 పనులు వచ్చినాయి కాంట్రాక్ట్లు, వాస్తవంగా అయ్యి అసలు ఎమ్మెల్యేలు టేకప్ చేయడమే అసహ్యం నా దృష్టిలో. ఎమ్మెల్యేలైనా, బార్లైనా, వైన్ షాపులైనా, లేకపోతే రోడ్లైనా, ఇట్లాంటివన్నీ సిస్టమేటిక్గా జరగాలి. ఆ సిస్టమ్ ఎప్పుడో చచ్చిపోయింది కదా, కేవలం మాటలకే కదా పరిమితం. పని అయినా ఏదైనా సరే, బార్ అయినా, వైన్ షాప్ అయినా, రేషన్ షాప్ అయినా, ఇవన్నీ కూడా ప్రభుత్వాల చేతులు లాక్కున్నారు. ఇప్పుడు అది పవర్ని లాక్కున్నారు ఆల్రెడీ. రాజ్యాంగబద్ధ వ్యవస్థని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎందుకండి, జనసేన ఏరియాలో, ఎమ్మెల్యే ఏరియాలో ఇసుక ఎవరు తవ్వుకుంటున్నారు? బెల్ట్ షాపులు ఎవరి చేతిలో ఉన్నాయి? బీజేపీ ఎమ్మెల్యే ఏరియాలో ఇసుక ఎవరు తవ్వుకుంటున్నారు? మట్టి ఎవరు తవ్వుకుంటున్నారు? మైనింగ్ ఎవరు తవ్వుకుంటున్నారు? ఈ ఎవరి చేతిలో ఉన్నాయి? బార్లు కానీ, వైన్ షాపులు కానీ. సింపుల్. అక్కడ వాళ్ళకి వదిలేస్తే తెలుగుదేశం ఎమ్మెల్యే పరిధిలో ఉన్న చోట, అయ్యా మాకు మన ఏరియాలో మొత్తం నా అసెంబ్లీ నియోజకవర్గంలో 100 వచ్చినాయి అయ్యా, మీరు 12 తీసుకోండి. బీజేపీ వాళ్ళు మీరు 2 తీసుకోండి. 3% వాళ్ళకేమి ఇచ్చారు కదా సీట్లు, 1.5%. మీరు 2 తీసుకోండి అయ్యా, మీరు ఇది తీసుకోండి అయ్యా, 12%. మనకి ఏ రేషియోలో అయితే ఇచ్చారో ఆ రేషియోలో నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. లేదు, నామినేటెడ్ పదవులు ఒక 50 వచ్చినాయి అయ్యా మనకి, గుళ్ళు, గోపురాలు ఇట్లాంటివి, మీరు 12 తీసుకోండి, మీరు ఒక 2 తీసుకోండి, లేదా మీరు ఒక 3 తీసుకోండి, 15 మీరు తీసుకుంటే మేము 85 తీసుకుంటున్నాం చెప్తే తప్పే లేదు.
అప్పుడు వీళ్ళ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కూడా అలా అడిగితే తప్పు ఉండదు. తెలుగుదేశం అడిగితే వీళ్ళు కూడా అట్లా ఇవ్వాలి సచ్చినట్టు. అప్పుడు రెస్పాన్స్ అది ఇవ్వాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ మాట ఏదన్నా అంటే వాళ్ళుని ఇప్పుడు పవన్ కళ్యాణే తిడుతున్నాడు. ఏమని? పదవుల కోసం ఆశపడబాకండి, నేనే 15 ఏళ్ళు వెయిట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అన్నమాట నిజం అనుకుందాం, ఆయన ఇంతకీ జనసేన అధ్యక్షుడు అనే పదవి ఉందా లేదా? అంతకుముందు యువరాజ్యం అనే పదవికి అధ్యక్షుడు ఆయన ఉన్నదా లేదా పదవి? అది ముగిసిగానే నువ్వు జనసేన పెట్టుకుంటువి. అంటే 19 ఏళ్ళ నుంచి నీకు పదవి లేని ఏ రోజు అసలు? ఏదో అధ్యక్ష పదవి పోటు దీంట్లోనే ఉన్నావు కదా అప్పటి నుంచి. నీకు పదవి లేని రోజే లేదే. మంత్రి పదవి ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, కానీ నీ అధ్యక్ష పదవి అయితే నీకే ఉంది కదా. మరి వాళ్ళకైతే ఆ పదవులు ఏం లేవు కదా కార్యకర్తకి. మీరు పాకులాడితే ఎట్లా అంటే ఇంకెప్పుడు వీళ్ళ బతుకులు. అవకాశాలు లభించేది పరిమిత సమయం. అధికారం చెప్పింది అదే కదా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మన భాగస్వామ్యం కూడా ఉంది అని సంతృప్తి చెందండి. అంటే పదవుల కోసం మీరు ఆశపడద్దు. అదే అన్నప్పుడు ఇంకెందుకు అంటున్నా నేను అనేది. కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. ఇంకప్పుడు అది కూటమి ధర్మం ఎట్లా అవుతుంది అని. బేసిక్గా తెలుగుదేశం ఇవ్వనప్పుడు నువ్వు ఒక నాయకుడిగా నీ కార్యకర్తకి న్యాయం చేయాలా. దానికి ఇప్పుడు త్రిశూల వ్యూహం అంట. నేనే కూర్చుంటా. ఎందుకంటే వీళ్ళు, నేను చాలాసార్లు చెప్పా, పవన్ ఏమనలేక నాదెల మనోహర్ని తిట్టడమో లేకపోతే కనుక ఇంకొకళ్ళను తిడతా ఉంటారు. అసలు సమస్య అక్కడ పవన్. నిర్ణయాధికారం అనేటటువంటిది చేతిలో ఉంది పవన్. అంతే, ఆయన చేతిలో పెట్టుకుని ఆయన ఏంటయ్యా అంటే ఇప్పుడు పదవులు తీసుకున్న వాళ్ళందరూ నా వల్ల పదవులు పొందిన వాళ్ళు, చాలామందికి ఇప్పించానుగా నేను అనే లెక్కన ఉంటాడు. అట్లాగైతే నువ్వు ఇంకో 50 ఏళ్ళైనా నీ పార్టీని ఏం నడుపుతావు? ఇప్పటికి ఒక తరం అయిపోయింది నిన్ను మీ అన్నయ్యను నమ్ముకున్నందుకు. ఒక తరం రాజ్యాధికారానికి దూరం అయింది కదా. 2009 అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోడు అనుకుందాం ఒక అతను, ఇది 25. 2000 అంటే అప్పుడు ఒక 18 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి 2009 నుంచి 10 అంటే ఒకటేసుకుంటే 25, 15 ఒకటి 16 ఏళ్ళు. అప్పుడు 18 ఏళ్ళు ఉన్నోడు ఇప్పుడు మధ్య వయస్కుడు వచ్చేసాడు, 35, 36కి వచ్చేసాడు. ఓ తరం అయిపోయింది. రెండవ తరాన్ని ఈయన జడగొడుతున్నాడు. రెండవ తరాన్ని, కాపు సామాజిక వర్గంలో రెండవ తరాన్ని ఈయన జడగొడుతున్నాడు. వాళ్ళదో వాళ్ళకేదో అవకాశం వచ్చేటటువంటి సిచ్యువేషన్లో. వాస్తవంగా కాపులకి తెలుగుదేశం ఇవ్వలేదా? కాపులకి వైసీపీ ఇవ్వలేదా? బోలెడు పదవులు పొందుకున్నారు. లేదు త్రూ నా ద్వారా అని చెప్పాడు. ఈయన నాయకత్వం ద్వారా ఈయన పొందుతున్నాడు తప్పించి జగన్ టైంలో ఉన్న కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని పదవులు ఉన్నాయి లెక్కేమనండి. 2014, 19లో కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి, ఇప్పుడు కాపులకి ఎన్ని పదవులు ఉన్నాయి లెక్క తీయమనండి. ఎన్నికలకు ముందు ఆయన అన్న మాటే కదా, ఎప్పుడు ఆ 2 సామాజిక వర్గాలకైనా ముఖ్యమంత్రి పదవి ఇంకో వర్గానికి రానివ్వరా అన్నప్పుడు వీళ్ళందరూ మన కోసమే పోరాడుతున్నారు అనుకున్నారు కదా అప్పుడు. అదే చెప్తోంది ఆయన అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి కాపులు తీసేయండి పోనీ పార్టీ పరంగా. ఇంకెన్నేళ్ళు నమ్మాలి మిమ్మల్ని? 2008 నుంచి నమ్ముతున్నారు. పార్టీ పెట్టుకుంది 8లో కదా, 8 నుంచి నమ్ముతూనే ఉన్నారు కదా. 2008, 25 ఇంకెన్నేళ్ళు నమ్ముతా ఉండాలి పదవుల కోసం. ఇప్పటికీ ఎన్ని సాధించాం మనం? ఎన్ని పదవులు వచ్చినాయి మనకి? భవిష్యత్తు ఏంటి అంటే ఇంకెప్పుడు అంటే అనుభవం లేదు. 2008 నుంచి నువ్వు పదవులు ఇప్పించుకుని ఉంటే అనుభవం వచ్చి ఉండేది కదా మొన్న. పోనీ ఇవాళ ఏమన్నా పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేస్తున్నాడు ఆయన? బూత్ కమిటీలు వేస్తున్నాడా? ఇప్పటికి నిన్న లెక్క చెప్పింది అంతా 12 లక్షల మంది మనకి సభ్యులు ఉన్నారని చెప్తున్నాడు. ఎనఫ్ అంతే. పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏమంటారు? కోట్లు అంటారు. తెలుగుదేశం పార్టీ 1 కోటి దాటిపోయింది సభ్యత్వం. ఈ దగ్గర 12 లక్షలేనా అంటే ఏమున్నట్టు? ఇంకప్పుడు సంస్థాగతంగా ఏమి ఎదిగినట్టు పార్టీ? పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీడియాలో, సోషల్ మీడియాలో దబాయించేసి ఎదురు వాళ్ళని తిట్టేసేసి కాదు.
కార్యకర్తలందరికీ పదవులు ఇవ్వడం కూడా అసాధ్యం. బట్ బేసిక్గా పార్టీ అనేది ఇవాల్టి నుంచి రేపటికి ఫ్యూచర్ ఉంది ఈ పార్టీకి అనే నమ్మకం కలగాలి. పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ ఉంది కూటమి ఉన్నంత వరకు, ఇండివిజువల్గా అయితే ఫ్యూచర్ లేదు, అది క్లియర్, ఆయనకి ఆయనే డిసైడ్. ఇంకా ఏంటి అప్పుడు డిపెండబుల్ అయినప్పుడు ఎవరైతే ఏంటి డిపెండబుల్ అయినప్పుడు. ఇంకోటి సింపుల్ లాజిక్ ఇక్కడ ఈయన మిస్ అవుతున్నది ఒక పాయింట్ ఉంది. కూటమిలో లేడు అనుకుందాం, జనసేన పరంగా ఉన్నారనుకుందాం, ఎవరికి జవాబుదారీ కాదు వీళ్ళు. రైట్ రాయల్గా కాలర్ ఎగరేసుకుని మాట్లాడతారు, కాలర్ ఎగరేసుకుని తిరుగుతారు కదా. అదే ఇప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళు, ఏం స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఇప్పుడు? ఏ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛని ఇక్కడ కుదించాం. రెండవది అవతల అవమానాలు పడతారు, అది మిస్ అవుతున్నారు ఇక్కడ లాజికల్. ఇప్పుడు అతనికి ఆ పార్టీ పదవే ఉందండి, ఏమీ లేదు, తన పని తను స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు, పక్కేళ్ళు కూర్చుంటాడు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ నాయకత్వం వహిస్తా ఉన్నాడు, జనసేన వెళ్తే కనీసం పట్టించుకోవాలా, స్టేజీ మీదకి పిలవరు వీళ్ళని. అప్పుడు అతను అవమానించబడుతున్నట్టా లేదా? అంతే కదా, అదే కదా వాళ్ళు ఫీల్ అయ్యారు. అంతకు ముందు అయితే నువ్వే స్టేజీ, నీ నాయకుడే స్టేజ్ ఎక్కి కూర్చున్నాడు, ఇప్పుడు కింద చప్పట్లు కొడతా కూర్చోవాలి. మీరు ఒక కోఆర్డినేషన్ కమిటీ అని వేసుకున్నారు, నియోజకవర్గ కోఆర్డినేషన్ కమిటీ, రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ. ఎన్నిసార్లు మీటింగ్ అయినాయండి? అసలు కార్యకర్తల సమస్యలు రాసుకున్నోడెవడు, ఆ కమిటీ ముందుకు తీసుకెళ్ళి చర్చించినోడెవడు, పరిష్కారం చూపించినోడెవడు, అసలు ఏం జరిగిందని? అసలు సమన్వయ కమిటీనే మీటింగ్లే అక్కడ, ఇంకెందుకు మరి సమన్వయం? రెండవది గౌరవించబడుతున్నాడా? నువ్వు గౌరవించబడుతున్నావు, నీ కార్యకర్తగా గౌరవం దక్కనప్పుడు ఇంకేంటి? నీ కార్యకర్త అవమానించబడుతున్నప్పుడు నువ్వు ఆ ప్లేస్లో కూర్చుని ఉపయోగం ఎందుకు? ఇంకా ఎవరి స్థాయిలో వాళ్ళు గౌరవం కోరుకుంటారు, అది ఆ స్థాయిలో ఆయనకు గౌరవం కావాలి. కార్యకర్త స్థాయి జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మీటింగ్ పెడితే వర్మన్ కూడా స్టేజ్ మీదకి పిలువు, నువ్వు పిలవాలి. అలాగే బీజేపీకి సంబంధించిన దాంట్లో వాళ్ళని పిలవాలి, ఇద్దరిని మిత్రధర్మం. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిని తెలుగుదేశం ఎమ్మెల్యే స్టేజీ మీద కూర్చుంటే జనసేన ఇన్ఛార్జి, బీజేపీ ఇన్ఛార్జి వాళ్ళని స్టేజీ మీదకి పిలిచినప్పుడు బాధ్యత, సమన్యాయం కాదు, బాధ్యత అది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోటన జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని పిలవడం, జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ బీజేపీ వాళ్ళని పిలవడం ఓ లెక్క. బీజేపీ జనసేన ఉన్న చోట టీడీపీ నాయకుడు స్టేజ్ ఎక్కుతున్నాడు, మస్ట్గా ఎక్కబడుతున్నాడు, బట్ ఇక్కడ ఉండట్లా. అది లెక్క చూసుకోవాల్సింది వాళ్ళు. సార్, ఒక రకంగా ఈ సమావేశంలో మరొకసారి మనం ఇంకో 15 ఏళ్ళు సాక్రిఫైస్ చేసేయాల్సిందే అన్నట్టుగానే ఈయన మాటలు ఉన్నాయి. ఇదంతా జగన్ కోసమేనా? నిజంగా ఈయన చెప్తున్నట్టు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన భాగస్వామ్యం అందులో ఉండాలి అంటే 15 ఏళ్ళు మనం ఇలాగే ఉండాలి అని సంకేతం. రాష్ట్రం అభివృద్ధి అనేటటువంటిది పవన్ కళ్యాణ్ వలన జరగదు, లేకపోతే చంద్రబాబు వల్ల జరగదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ, వీళ్ళ విధానాలకు సంబంధించినటువంటి దాని వల్ల నడుస్తుంటుంది. విధానపరమైనటువంటి అంశాలలో చంద్రబాబు తెలంగాణ ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు ఆంధ్రాన్ని పట్టించుకోలేదు? ఇవాళ అకస్మాత్తుగా వచ్చేసేసి మళ్ళీ మొత్తం అమరావతి కేంద్రికంగా అంటున్నారు. ఏంటి ప్రాతిపదిక? ఎక్కడ నడుస్తున్నది వీళ్ళ లెక్క? కనీసం వీళ్ళు చర్చించుకుంటున్నారా? ఇదివరకు జనసేన ఏం మాట్లాడింది? దాన్ని రాజధాని ఉంచుతాం, దాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా చూస్తాం, మిగతాది డెవలప్మెంట్, రాష్ట్రం అంతా విస్తరణండి. ఇప్పుడు ఏం విస్తరిస్తున్నది రాష్ట్రం అంతటా? వెంటనే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ వస్తుంది, ఇక్కడ ఇండస్ట్రీ వస్తుంది అన్నారు అనుకోండి. ఇది రెగ్యులర్గా నడుస్తుంది. ఇంతకుముందు కూడా వచ్చినాయే కదా. ఎవడు జందాలోడు కడపలో పెడతానన్నది, విశాఖపట్నంలో పెడతానన్నది, ఇవన్నీ జరుగుతున్నాయే కదా. ఇంకా కొత్తదాన్ని మీరు తీసుకొచ్చింది ఏంటది బేసిక్గా? రెండోది ఇండస్ట్రియల్ గ్రోత్ ఆటోమేటిక్గా నడుస్తూనే ఉంది. ఎవరున్నప్పుడు ఆగినాయి అని? అంబానీలు, అదానీలు ఆంధ్రాకి అప్పుడు వచ్చారే, ఇప్పుడు రావట్లేదే అసలు. వాళ్ళ ప్రతినిధులు వస్తుంటేనే చప్పట్లు కొట్టుకుంటున్నాం మనం.
ఆ రోజున స్వయంగా వచ్చాడు అంబానీ, స్వయంగా వచ్చాడు అదాని, స్వయంగా వచ్చారు అందరూ కూడా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఒక్క టాటా అనుకుంటా, ఆయన ఆయన చంద్రశేఖర్ గారు ఆయన ఒక్కడు వచ్చింది ఇప్పుడు మెయిన్లీ. అప్పుడు జిందాల్తో సహా అందరు వచ్చిపోయారు. ఇంకోటి అప్పుడే కదా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు గొప్పగా చెప్తున్నాం మనం రాష్ట్ర అభివృద్ధికి 6 పోర్ట్లు 10 హార్బర్లు ఇవన్నీ, అవన్నీ ఎవరు ప్లానింగ్ అంటే జగన్ ప్లానింగేగా మీరు అమలు చేస్తుంది. మీకు కొత్తగా మీరు చెప్పేటటువంటి 2, ఒకటి అమరావతి, రెండవది విశాఖపట్నంలో ఇప్పుడు 99 పైసలకే వాళ్ళకి ఇవ్వడం. అయితే అక్కడ మళ్ళీ 99 పైసల దగ్గరకు వచ్చి మీరు అందరు కూర్చుని మాట్లాడారా? ఖచ్చితంగా ఇవ్వండి. 99 పైసలకి ఏంటి అసలు డబ్బులు ఏం తీసుకోవద్దు. రిజిస్ట్రేషన్ చెయ్యడం అంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? రిజిస్ట్రేషన్ చేయడం అంటే అర్థం ఏంటి? వాడికి ఫ్రీగా ఇచ్చేసాం భూమి, వాడు 1000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 2000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎవరు జవాబుదారి? ఇవ్వకపోతే ఎవరిని అడుగుతాం? అప్పుడు ఏది క్యాన్సిల్ చేస్తాం? ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్లో ఏముంటుంది? మీరు ఈ 10 ఏళ్లలోపు కంపెనీ పెట్టాలా, ఇన్ని ఉద్యోగాలు 20 ఏళ్లలోపు ఇవ్వాలి, ఇవ్వలేకపోతే మీకు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటాం. ఇది కదా లీజ్ అగ్రిమెంట్లో ఉండేది. వాళ్ళు మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఆపుకోవాల్సిందే తప్పించి విడిగా అయితే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అదే కదా అమర్ రాజా విషయంలో జరిగింది. కోర్టుకు వెళ్ళినే కదా ఆపుకుంది, బట్ ఆగింది కదా అక్కడ. ఎందుకని? ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. దాని పేరేంటిది? వ్యాన్ పిక్. ఇప్పుడు ఏమైనా తీసుకున్నాం వెనక్కి వాళ్ళ దగ్గర నుంచి? లేపాక్షి నాలెడ్జ్ వెనక్కి తీసుకున్నామా? లీజే ఉంది. ఆ కారణంగా అలా నడుస్తున్నది. బట్ వాళ్ళు కూడా తీసుకోలేకపోయారు, వాళ్ళు అమ్ముకోలేకపోయారుగా. వీళ్ళు అయితే అమ్మేసుకోవచ్చుగా రేపు పొద్దున. ఇది విధానపరమైనటువంటిది కరెక్ట్ నిర్ణయమేనా? ఇంకోటి, సాఫ్ట్వేర్ ఎక్కడైతే టీసీఎస్ ఉద్యోగాలు తీసేసింది కంపెనీ, 12,000 15,000 ఇక్కడ ఉద్యోగాలు ఇస్తానంటూ అందరూ ఆంధ్ర వాళ్ళకి ఇస్తుందా? అలాంటిది ఏదన్నా అన్నారా పోని మీరు? అప్పుడు ఎక్కడైనా ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మనం ఎందుకు వాళ్ళకి 90 ఇవ్వద్దు? అప్పుడైనా సరే భూమి లీజుకి అప్పుడు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు డబ్బులకి? అంటే ఇక్కడ ఒప్పందాల్లో స్థానికత అనే అంశం అయితే ఎక్కడ అదే కదా. ఇదివరకు జగన్ టైంలో 80% అన్న పెట్టాడు, 80-85% అని అప్పుడు పెట్టాడు ఆయన అన్నాడు. అది కూడా పక్కన పెట్టేశారు. కాబట్టి ఇవన్నీ అసలు నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పక్షం అయితే కూర్చొని చర్చించాలి. ఏంటిది 99 పైసలకి అడిగి ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేస్తున్నాం, వాడికి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాం, వాడు పెట్టకపోతే ఎట్లాగా? ఎక్కడ వాళ్ళకి పెడతాడు, ఏం పెడతాడు? ఇవన్నీ రూల్స్ తెలుసు మాట్లాడుకోవాలి కదా. అసలు వీళ్ళ భాగస్వామ్యం ఎక్కడుంది అందులో? ఈయన ఇదే విశాఖలో మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు రుషికొండ వెళ్ళి అవన్నీ సందర్శించారు. పర్యాటక శాఖ కూడా వీళ్ళ దగ్గరే ఉంది కాబట్టి, జనసేనలోనే ఆయన దగ్గరే ఉంది కాబట్టి, ఒక రకంగా కందులు దుర్గేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, రుషికొండని ఈయన ఏమన్నా అధీనంలో తీసుకోలేకపోతున్నారా? దాని మీద ఏమన్నా స్పెషల్ ఫోకస్ ఏమన్నా పెట్టబోతున్నారా? రేపు అసెంబ్లీ సమావేశాల్లో దాని మీద ఏదో ఒక నివేదిక కూడా ఇస్తాను, ఒక ప్రపోజల్ పెడతాము అన్నారు. ఏం లేదు, బూమరాంగ్ అయ్యేటప్పటికి వచ్చిన స్టేట్మెంట్లు అంతే. బేసిక్గా ఏంటంటే 450 కోట్లతో కట్టారు, అది 7 బిల్డింగులు కట్టారు కొండ పైన. విచిత్ర భ్రమలు కల్పించారు ఆ రోజున. వాళ్ళ పర్మిషన్ లేదు, వీళ్ళ పర్మిషన్ లేదు, రేపు పొద్దున పగలగొట్టేయబోతున్నారు, కేంద్రం వచ్చేసి స్వాధీనం చేసుకుంటుంది. ఎన్ని పనికి మాలిన స్టోరీలు రాశారు, ఎన్ని పనికి మాలిన డిబేట్లు చేశారు. ఫైనల్గా మొన్న అసెంబ్లీలోనే చెప్పారు అన్ని అనుమతులు ఉన్నాయని. అనుమతి లేకపోతే కూలగొట్టాలి కదా, పర్యావరణ అనుమతి లేకపోతే కూలగొట్టాలి కదా. ఆ రోజున మనం మొత్తుకున్నాం, కానీ అబద్ధాలకు ఉన్నటువంటి విలువ నిజానికి లేదు, వదంతులకు ఉన్నటువంటి విలువ వాస్తవానికి లేదు, ఊహాజనితమైనటువంటి విమర్శలకు ఉండేటటువంటి విలువ నిజాయితీతో కూడి మాట్లాడితే ఉండదు. అది ఎవ్వడు పీకలేడని అప్పుడే చెప్పాను నేను. కట్టారు. ఇప్పుడు ఏంటయ్యా అంటే మళ్ళీ కాసేపు అది చర్చకు వస్తుంది కాబట్టి ఆయన వెళ్ళి చూసి వచ్చారు. దాన్ని ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? బేసిక్గా నన్ను అడిగితే అది గెస్ట్ హౌస్ కింద గవర్నమెంట్ అట్టు పెట్టుకుంటే విఐపి గెస్ట్ హౌస్ కింద అద్భుతంగా ఉంటుంది. లేదు మీకు అది నచ్చలేదు, వీళ్ళు భయపడుతున్నది ఏంటంటే అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు దాన్ని ఏదో పార్టీలు అని చేసుకుంటుంటారు, ఊరి చివరన పార్టీలు. దాని ఏది డెస్టినేషన్ వెడ్డింగ్లు, డెస్టినేషన్ ఫంక్షన్స్ జరుపుకుంటున్నారు. దానికి సూపర్ బ్యూటిఫుల్ భారతదేశం మొత్తం అక్కడికి రావచ్చు. ఎందుకు? పైనుంచి సముద్రాన్ని చూస్తూ ఇక్కడ ఆస్వాదించే అద్భుతమైన ప్లేస్ అది. ప్లస్ ఆ బీచ్కి కూడా ఇది ఉంది కదా, ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది కదా, బ్లూ అంతర్జాతీయ గుర్తింపు కూడా. కాబట్టి అద్భుతమైన లొకేషన్. దాంట్లో ఒక రెస్టారెంట్ పెట్టేసేసి ఒక పక్కన అంటే ఆ 7 బ్లాకుల్లో ఒక దాంట్లో రెస్టారెంట్ పెట్టేసేసి ఫుడ్డు గిడ్డు అన్నీ సెటరేట్ చేస్తే ఆ మిగతా 6 బ్లాకుల్ని వాడుకుంటే పండగ చేసుకోవచ్చు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ దగ్గర నుంచి డెస్టినేషన్ పార్టీస్ దాకా చేసుకోవచ్చు. అది చేస్తే ప్రపంచం అంతా చూస్తుంది, ఏం గట్టించాడరా అనుకుంటారు. కాబట్టి ఏం గట్టాడరా అనుకోవాలి కానీ ఏం గట్టించాడరా అనుకోకూడదు. అందుకే ఇప్పటిదాకా దాన్ని ఆపుంచారు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి అన్నటువంటి దాని మీదన ఒకటి ఐటీ శాఖ కింద ఉంచాలా, టూరిజం శాఖ కింద ఉంచాలా, ఈ చర్చ ప్రస్తుతానికి నడుస్తోంది. ఐటీ శాఖ కింద ఉంచితే మళ్ళీ టీడీపీకి వెళ్తుంది, టూరిజం శాఖ కింద ఉంటే జనసేనకు వస్తుంది క్రెడిట్. అక్కడ కూడా ఆ ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది. సార్ ఫైనల్గా ఒకటి, ఇందులో జనసేన ఎమ్మెల్యేకి కొన్ని ర్యాంకులు కూడా ఏదో ఇచ్చే ప్రయత్నం చేశారట, మనం 1-to-1 మాట్లాడి వాళ్ళతో. ఒక పక్క అసలు మాకు ప్రాధాన్యత దక్కట్లేదు, మా మాట చెల్లట్లేదు, మమ్మల్ని ఎవడో పట్టించుకోవట్లేదు అంటుంటే ఇంకా వాళ్ళకి ర్యాంకులు ఎలా డిసైడ్ చేస్తున్నారు? ర్యాంకుల పేరుతో ఏమన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం ఇది అనుకోవచ్చు. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కాదు. బేసిక్గా ఆయనకి ర్యాంక్ ఇవ్వాలి చంద్రబాబు. అవును, డిప్యూటీ సీఎం అనే ఉద్దేశంతో పక్కన పెట్టారు. ఎట్లా ఇవ్వలేదు? ఆయన కూడా ఇచ్చుకుంటున్నారు కదా చంద్రబాబు గారితో సహా. ఆయన పనితీరు కూడా ఇచ్చుకోలేనట్టు అంటే బయటికి చెప్పలేదు. చంద్రబాబు గారి పనితీరు కూడా అప్పుడు ఎన్నోదో పెట్టారు కదా ఫైల్స్ క్లియరెన్స్లో, 7వ 8వ అని చెప్పేసి. కాబట్టి బేసిక్గా ఇవన్నీ సిల్లి అండి, అంత మించేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరు నాకు నవ్వొచ్చింది. అదేంటంటే పయ్యావుల కేశవ్కి అడుగులో ఉన్నాడంట. పయ్యావుల కేశవ్ సంతకం పెట్టకుండా నీకు అసలు జీతాలు యాడ్ నుంచి వస్తాయి ప్రతి నెల? పయ్యావుల కేశవ్ సంతకం పెట్టకుండా నీకు పెన్షన్లు యాడ్ నుంచి వస్తాయి? ఆయన బిల్లులు పెండింగ్లో ఉండడం ఏంది? ఆయన బిల్లులు క్లియరెన్స్లో లాస్ట్లో ఉండటం ఏంటి? ఏటీడీ క్లియరెన్స్ లేట్ అవుతాయి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేని అప్పుడు ఆయన ఎట్టా జవాబుదారీ అవుతాడు? బేసిక్గా ఎక్కువ బిల్లులు అంతే కదా ఉండేది. డబ్బులు నీ దగ్గర డబ్బులు ఉంటే క్లియర్ చేస్తారు. దానికి ఆయనకి ర్యాంకింగ్ ఏంది? సిల్లీగా కాబట్టి అది లాస్ట్లో ఉండటం ఏంటి? ఆయన టాప్ 10లో కూడా ఈయన పేరు ఎక్కడ పెట్టలేదు. అదే అనేది కావాలని చెప్పిన అక్కడ బేసిక్గా వాళ్ళకి ఇవ్వలేదు, ఈయన వీళ్ళకి ఇస్తున్నట్టు. అసలు ఆ ర్యాంకులు అనేది ఒక పెద్ద డ్రామా. నిమ్మల రామానాయుడు ఏ ఫైల్ మీద క్లియర్ చేశాడంట ఆయన ఇప్పుడు అర్జెంటుగా. కాబట్టి అదేంటంటే అదొక హంబక్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఏదో ఒకటి కొత్తదనం కనిపిస్తూ ఉండాలి జనాలకంతే, అంత మించేం లేదు అది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంకొక 15 ఏళ్ళు అయితే ఈ అడుగులు తప్పవని చెప్పారా ఫైనల్ గా? అంటే జగన్ కోసం అని కాదు, బేసిక్గా తను పుంజుకోవడానికి ఒక 15 ఏళ్ళు పడద్దు అంటున్నారు అనమాట. అది అంతేనా? రైట్. చూద్దాం. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా జన సైనికులకి ఒక క్లారిటీ ఇచ్చేసారా జనసేన కార్యకర్తలకి, ఇంక ఇలాగే నడుచుకోవాలి అనేది. కాకపోతే ఈ త్రిశూల వ్యూహం అనేది ఏదైతే ఉందో కార్యకర్తలకి ఒక భరోసా, ఒక భద్రత కల్పించే విషయంలో ఆ వ్యూహాన్ని ఎంతవరకు అమలు చేసి సక్సెస్ చేస్తారు అనేది కూడా ఇంకా వేచి చూడాల్సి ఉంది.